కరెంట్. సార్ ఆంధ్రప్రదేశ్ పరిణామాలపైన, తాజా పరిణామాలపైన, లేటెస్ట్ కరెంట్ ఎపిసోడ్ పైన మీ రియాక్షన్ ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ తాజా పరిణామాలు ఉంటానే ఉంటాయి. హ్మ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. హ్మ్. తెలంగాణ ఉంటదా లేదా నాకు తెలీదు గానీ, మా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎప్పటినుంచో న్యూస్‌లోనే ఉంటా ఉంటుంది. హ్మ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నా దృష్టిలో చంద్రబాబు నాయుడు, జగను కాదు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేవలం 2 పొలిటికల్ పార్టీల యొక్క నేపథ్యం కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 5.5 కోట్ల మంది ప్రజల యొక్క భవితవ్యం. హ్మ్. భారతదేశంలోనే తీర ప్రాంతం ఉండి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి వనరులున్న హ్మ్. చాలా డచ్చి, ఫ్రెంచ్ వారి దగ్గర నుంచి కూడా అత్యంత ఆహ్, ఇంటలెక్చువల్ పీపుల్. హ్మ్. వ్యవసాయానికి అనువైనటువంటి భూములు, హ్మ్. సారవంతమైన భూములు, హ్మ్. 3 పంటలు పండే భూములు, హ్మ్. సస్యశ్యామలమైనటువంటి గోదావరి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీరు బీహార్‌తోనో లేతే తెలంగాణలో అన్‌డెవలప్డ్ ఏరియాలతోనో పోల్చదగిన రాష్ట్రం కాదిది. అవును. రాష్ట్రం యొక్క నేపథ్యమే హ్మ్. కొన్ని దశాబ్దాల నుంచి కూడా అత్యంత డెవలప్ అయినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. కరెక్ట్. హ్మ్. గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అవును. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ హ్మ్. రాష్ట్రం. హ్మ్. అత్యంత సారవంతమైన భూములు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. హ్మ్. హ్మ్. ఎక్కడుంది నరసింహరావు గారు? హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి, ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ అప్పు జగన్మోహన్ రెడ్డి 10,00,000 కోట్లు చేశారని దాని మీద భేదాభిప్రాయాలున్నాయి. హ్మ్. ఓవరాల్‌గా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, మేము అందరం 10,00,000 కోట్లు అప్పు చేశాడు జగన్ అని మాట్లాడినోళ్ళమే కాబట్టి ఐ యామ్ స్టిక్కింగ్ ఆన్ దట్ వర్డ్. హ్మ్. హ్మ్. సో, 10,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో 10,00,000 కోట్లు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, హ్మ్. సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు. ఇట్లే రాష్ట్రం అంతా ఇంత అద్భుతమైనటువంటి, సారవంతమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం, ఈరోజు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోవటానికి కారణం ఏంటి అనేది ఒకసారి మళ్ళీ మనందరం క్వెషన్ మార్క్ ఏసుకోవాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. హ్మ్. అందుకు ఈ రాష్ట్రం, ఈ రాష్ట్రం అందుకని వార్తల్లో ఉంది. హ్మ్. ఒకటి ఒకటి ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో వార్తలు, అరెస్టులు, కేసులు, వీటికి సంబంధించిన చర్చ, వీటికి సంబంధించిన నేనొస్తున్నా. వార్తలు కూడా చదువుతాం. హ్మ్. దానికే వస్తున్నా. సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వ్యక్తిగా, నివసించే వ్యక్తిగా నేను నా రాష్ట్రం యొక్క ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం చేస్తుంది. హ్మ్. పాకిస్తాన్‌లో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ పాకిస్తాన్ ఓడిపోవాలి, భారతదేశం గెలవాలని కోరుకుంటాం. కరెక్ట్. కోరుకున్నది నేచురల్‌గా. నేచురల్‌గా కోరుకుంటాం. హ్మ్. ఇప్పుడు పాకిస్తాను జస్టిఫైడ్ రీజన్‌తో చేస్తుందా? అన్‌జస్టిఫైడ్ రీజన్స్‌తో చేస్తుందా? నాకు సంబంధం లేదు. హ్మ్. యాస్ బీయింగ్ ఏ ఇండియన్‌గా నేను నా దేశం గెలవాలని కోరుకుంటా. నా హ్మ్. సైన్యులు ఎవరు చనిపోకూడదని కోరుకుంటా. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేస్తున్నా, నా హ్మ్. రాష్ట్రం బాగుండాలని నేను కోరుకుంటా. హ్మ్. నా రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటా. హ్మ్. నా రాష్ట్రం 10 మందిలో గొప్పగా ఉండాలని నేను కోరుకుంటా. హ్మ్. అలాంటిది హ్మ్. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, హ్మ్. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, హ్మ్. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలని, మాతృభూమిలో ఉద్యోగాలు చేయాలని సహజంగా ఎవరికైనా సరే ఒక ఉంటుంది. జీలుంటుంది. హ్మ్. మీరు భారతదేశంలో ఎవరినైనా అడగండి హ్మ్. నరసింహరావు గారు, హ్మ్. తమిళనాడులో పుట్టిన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయితే తమిళనాడులోనే వర్క్ చేయాలని కోరుకుంటాడు. అవును. ఆప్షన్ ఒక్క పెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి తప్ప, హ్మ్. మిగతా ఏ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి అయినా ఆ రాష్ట్రంలో పనిచేయాలని కోరుకుంటారు. రీజన్ ఏంటో చెప్పండి నాకు? హ్మ్. పొల్ భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం బీహార్ లాంటి రాష్ట్రమా మాదేమన్నా? కాదు కదా! కాదు గదా! హ్మ్. లేకపోతే ఈ రాష్ట్రంలో తినటానికి తిండి లేని సిక్కిమో, లేకపోతే మిజోరాం లాంటి ఎప్పటికప్పుడు అత్యంత సమస్యాత్మకమైనటువంటి గ్రా బ బా రాష్ట్రాలా ఈ రాష్ట్రాలేమన్నా? హ్మ్. లేకపోతే ఉత్తరాఖండ్ లాంటి మొత్తం జంగిలే ఉన్నటువంటి రాష్ట్రాలా? ఎందుకు ఈ రాష్ట్రంలో చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు చేసినోళ్ళు ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడటం లేదు నరసింహరావు గారు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు. మేము ఏపీకి వెళ్ళనంటే వెళ్ళమని కాళ్ళు పట్టుకొని క్యాట్‌కి, హైకోర్ట్‌కి, సుప్రీం కోర్ట్‌కి, తెలంగాణ సెక్రటేరియట్ గోడలు పట్టుకొని ఎందుకు ఎలాడబడుతున్నారు నరసింహరావు గారు? అవును. అవును. రీజన్ ఏంటో చెప్పనా? హ్మ్. బికాస్ ఆఫ్ దీస్ బ్లడీ పొలిటీషియన్స్. హ్మ్.
బికాస్ ఆఫ్ దిస్ బ్లడీ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు. వీళ్ళందరి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ ఈ రోజు మీరు అన్నారే అరెస్టులు అని, భారతదేశ చరిత్రలో ఒక ఐపీఎస్ ఆఫీసరు డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసినటువంటి మొట్టమొదటి చరిత్ర మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. మన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈజ్ రైట్ అబ్సల్యూట్లీ. నేను ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వెళ్ళి లీగల్ గా నేను ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయులు అరెస్ట్ చేశారా, నేను సపోర్ట్ చేస్తున్నానా, నేను ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడిని యాజ్ అన్ ఇండివిజువల్ గా నేను చూడను. చంద్రబాబు నాయుడు ఈజ్ అ చీఫ్ మినిస్టర్, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్. చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్ గా ఎక్కడైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఒక 100 కోట్లు 200 కోట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని యాజ్ అన్ ఇండివిజువల్ నేను సపోర్ట్ చేయాలా. ఒక చీఫ్ మినిస్టర్ తీసుకున్నటువంటి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలని మీరు తప్పుబట్టి అరెస్ట్ చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు యు ఆర్ ప్లేయింగ్ విత్ ది ఇన్స్టిట్యూషన్స్. మీరు ఇన్స్టిట్యూషన్స్ తో ఆడుకుంటున్నారని చెప్పినా నేను. ఇన్స్టిట్యూషన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఒక చీఫ్ మినిస్టర్ గా తీసుకున్నప్పుడు ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ హోదాలో తీసుకున్నాడు. దాన్ని మీరు వ్యక్తిగతంగా ఆయన్ని మీరు అరెస్ట్ చేయడానికి తగదు అని చెప్పి ఆ రోజు నేను ఫైట్ చేసిన కారణం అదే. ఏబి వెంకటేశ్వరరావు మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన మీద కేసు కట్టినప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన చేయాల్సిన పని ఆయన చేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి కొంత ఎక్సెస్ గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. బట్ యూ షుడ్ సీ హిమ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలి తప్ప అతన్ని అరెస్ట్ చేయాలనే ప్రయత్నము, అతన్ని 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం తప్పని మాట్లాడినటువంటి వ్యక్తిని నేను. ఈ రోజు అదే తప్పులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయాలని, జగన్మోహన్ రెడ్డికి తనలో 4గా ఉన్న ఆంజనేయులు అరెస్ట్ చేయాలని చేసినటువంటి ప్రయత్నంలో వ్యవస్థలు ఎంతగా దిగజారిపోతాయంటే, వ్యవస్థలు ఎంతగా ప్రజల ముందు చులకనైపోతాయంటే, ఫర్ దట్ పర్పస్ ఓన్లీ నో ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ ఆఫీసర్ ఈస్ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ విల్లింగ్ టు స్టే బ్యాక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ because of this bloody political reason. నరసింహరావు గారు, ఇది ఒక మాటతోనో ఒక ఇదితోనో మాట్లాడేది కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని ఢిల్లీ నడిబొట్టులో తాకట్టు పెట్టి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవ్వరూ ఆ రాష్ట్రానికి వెళ్ళము అనే దుర్మార్గకరమైనటువంటి నిర్ణయానికి 5.5 కోట్ల మంది ప్రజలని అవమానపరుస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ రాష్ట్ర పొలిటీషియన్స్ ని నేను ఏ పేరుతో పిలవాలో నాకు అర్థం